ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మరి మీకు మీ కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ జాషువా కర్రావుల. హల్లెలూయా. చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఉచితమైన కృపతోటి మరొక దినం మనందరికీ అవకాశం దొరికింది కాబట్టి సద్వినియోగం చేసుకుందాం. కీర్తనల కింద 119వ అధ్యాయం నుంచి 148వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఇంతకన్నా ముందు చిన్న ప్రార్థనతో మనం ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభువ తండ్రి, ఈ యొక్క కృపతోటి ఈరోజు మమ్మల్ని ఈరోజు ఈ రీతిగా నిలబెట్టినారు. ఇందుని బట్టి నీకు స్తోత్రములు ప్రభువ. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, ఈరోజు వాక్య ద్వారా మీరు నాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. చూడండి నా ప్రియ సహోదరులారా, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కీర్తనల కింద 119వ అధ్యాయం నుంచి 148వ వచనం యాష్ 207లోకి మీ అందరికీ మరొకసారి స్వాగతం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాటలు. మరి భక్తుడు ఏమంటాడు తెలుసా? నీవిచ్చిన వాక్యమును అంటే నీవు ఇచ్చిన వాక్కు ఏదైతే దేవా ఈరోజు మీరు నాకు దయచేసిలో ఆ వాక్కు ధ్యానించుకోవడానికి, ఆ ధ్యానం చేసుకోవడానికి, అంటే నాలో నిలుపుకోవడానికి రాత్రి జాములు కాకముందే, అంటే మన రాత్రి కాకముందే అట్లా అని చెప్పి మళ్ళీ తెల్లారి కూడా కాకముందే రాత్రి జాములు కాక మునిపే మరి చూడండి ఆయన కళ్ళు తెరిచిపెట్టుకొని ఉంటాను అంటాను. అంటే నా కళ్ళు తెరిచిపెట్టుకొని ఉంటాను అంటే ఆయన వాక్కుకు ఆయన ఇచ్చే విలువ చాలా గొప్పది. హల్లెలూయా. అంటే ఆయన వాక్కు ఎంత గొప్పదో దీన్ని బట్టి మనం అర్థమవుతుంది. సో ఈరోజు రాత్రి జాములు కాకమునిపే, అంటే రాత్రి అయిపోయింది, రాత్రి అవుతుంది అనగా మళ్ళా తెల్లవారు అవుతుంది అనగా కూడా ఆయన ప్రతిసారి ప్రార్థన చేసుకుంటాడు. ఆయన వాక్యాన్ని, ఆయన దేవుడిచ్చిన వాక్యాన్ని ఆయన ధ్యానం చేసుకుంటాడు. ఈరోజు మరి మనం ఏం చేద్దాం? ఈరోజు మనం కూడా భక్తుడు వాళ్ళే మరి ప్రభువా తండ్రి మీరు ఇచ్చిన వాక్యును మేము కూడా ధ్యానించుటకై ఆ యొక్క భక్తుని వాళ్ళు ధ్యానించుటకై మాకు సహాయం చేయమని ఈరోజు మనం ప్రార్థన చేద్దామా? దేవుడు నీ యొక్క ప్రార్థన వినుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.